Hi everyone. In the previous video, we have seen that the necessary condition 1 for in subspace. That means alpha minus beta belongs to W and alpha belongs to W. These two are the necessary sufficient condition for W a subspace of capital V. ఓకే, ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోలో డబ్ల్యూ ఒక సబ్స్పేస్ అని చెప్పాలంటే ఈ టూ కండిషన్స్ ఉండాలని చెప్పేసి ఒక నెసరీ సఫిషియెంట్ కండిషన్ చూసాం. ఓకే, ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ టు షో దట్ ఏ సబ్సెట్ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V. But here in this theorem, we have another alternate. For a comma b belongs to f, alpha comma beta belongs to W implies a alpha plus b beta belongs to W. In the previous condition, there are two conditions, but here only single condition. With the single condition only, W is subspace of V. If any non-empty set approves or satisfied with this single condition, then W is a subspace. Okay, no? మన ప్రీవియస్ వీడియోలో డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అవ్వాలంటే రెండు కండిషన్స్ ఉంటే చాలని చెప్పి ప్రూవ్ చేసాం. అయితే ఇప్పుడు ఈ థియరంలో ఏంటంటే ఈ రెండు కండిషన్స్ కూడా కాకుండా ఈ ఒక్క సింగిల్ కండిషన్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. ఈ ఒక కండిషన్ ఉంటే చాలు, డైరెక్ట్గా డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అవుతుంది. ఓకే, కమ్ టు ప్రూఫ్లో అగైన్ స్టార్టింగ్ లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్ అండ్ డబ్ల్యూ సబ్స్టార్ ఈక్వల్ టు వి. ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నౌ కమ్ టు నెసెసరీ కండిషన్. Come to necessary condition. So necessary condition lo suppose W is a subspace. Suppose W is a subspace of key. Subspace of key means W is itself a vector space. W is a vector space. Now we have to prove A alpha plus B beta belongs to W for alpha comma beta belongs to W and A comma B belongs to F. We have to prove this condition. So for that, choose some A comma B belongs to F. దానికోసం ఫీల్డ్ ఆఫ్ స్కేలర్స్ ఏబి రెండు తీసుకోండి, రెండు వెక్టర్ డబ్ల్యూ తీసుకోండి. హియర్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ ఆల్రెడీ వెక్టర్ స్పేస్. సో బై స్కేలర్ మల్టిప్లికేషన్ కండిషన్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ నాకు ఏఎఫ్లో ఉంది, ఆల్ఫా డబ్ల్యూలో ఉంది. డబ్ల్యూ ఆల్రెడీ వెక్టర్ స్పేస్ కాబట్టి బై స్కేలర్ మల్టిప్లికేషన్ కండిషన్ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ. అగైన్ హియర్ బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఒక ఫీల్డ్ ఆఫ్ ఒక స్కేలార్ ఒక వెక్టర్ డబ్ల్యూలో బీటా. అగైన్ డబ్ల్యూ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ బై స్కేలర్ మల్టిప్లికేషన్ కండిషన్ బి ఇంటూ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. డబ్ల్యూలో స్కేలర్ మల్టిప్లికేషన్ కండిషన్ ఉంటుంది కాబట్టి బి ఇంటూ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. సో హియర్ డబ్ల్యూ హ్యావింగ్ టూ ఎలిమెంట్స్ ఏ ఆల్ఫా బి బీటా. అగైన్ బై క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W for all alpha comma beta belongs to W and A comma B belongs to capital F. Why you choose here closure property? ఇక్కడ మనం క్లోజర్ ప్రాపర్టీ ఎందుకు తీసుకున్నాము? W is a vector space. So in the definition of vector space, first condition is W comma plus C is a billion. Again, a billion having first condition, closure property under addition. So with that condition, the addition of A alpha and B beta is also belongs to W. So దిస్ ఈస్ ద నెసరీ కండిషన్. ఇదే వాడు ప్రూవ్ చేయమంది మనం. నెసరీ కండిషన్లో ఇన్ ద నెసరీ కండిషన్ వీ చూస్ డబ్ల్యూ యాజ్ సబ్స్పేస్ అండ్ హ్యావ్ టు ప్రూవ్ దిస్ కండిషన్. ఈ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. హియర్ ఇట్ ఈస్ ఫినిష్డ్. నౌ కమ్ టు సఫిషియెంట్ కండిషన్. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ చూద్దాం. ఇన్ సఫిషియెంట్ కండిషన్ సపోజ్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఏ కామా బీ బిలాంగ్స్ టు ఎఫ్ and alpha comma beta belongs to W, called as condition 1. Okay, here belongs to W. A alpha plus B beta, A alpha plus B beta belongs to W. Now by using this condition, we have to prove W is a subspace of V. ఇప్పుడు ఆ కండిషన్ ఉపయోగించి డబ్ల్యూని వీకి సబ్స్పేస్ అని చెప్పాలి. అగైన్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ థియరం, వీ హ్యావ్ టు షో క్లోజర్ ప్రాపర్టీ, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండర్ ఎడిషన్. ఎడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రూవ్ చేయాలి. అదేవిధంగా స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్ వీ నీడ్ టు ప్రూవ్. ఆల్ ద రిమైనింగ్ కండిషన్స్ ఆర్ డైరెక్ట్లీ ఎగ్జిస్ట్, దేర్ ఈస్ నో నీడ్ టు ప్రూవ్. ఈ 4 కండిషన్స్ మాత్రం మనం ప్రూవ్ చేయాలి. వెక్టర్ స్పేస్ డెఫినేషన్లో డబ్ల్యూని వెక్టర్ స్పేస్ సబ్స్పేస్ చెప్పాలంటే డబ్ల్యూ ఈజ్ ఎక్సెల్ వెక్టర్ స్పేస్ మనం ప్రూవ్ చేయాలి. టు షో డబ్ల్యూ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి, వీ హ్యావ్ టు ప్రూవ్ డబ్ల్యూ ఈజ్ వెక్టర్ స్పేస్. ఇన్ దట్ వెక్టర్ స్పేస్ కండిషన్స్
we need to prove only closure, identity, inverse and closure scalar multiplication only. Enough. All the remaining elements are directly exist. It is no problem. Now, our first condition is A alpha plus B beta belongs to W for A comma B belongs to F and alpha comma beta belongs to W. Okay. Now choose, let A equal to 0 and B equal to 0. Put A equal to B equal to 0 in 1. ఈ ఫస్ట్ కండిషన్లో ఏబి వచ్చి సున్నా పెట్టండి. 0 into alpha plus 0 into beta belongs to W. So totally 0 bar belongs to W. Why? Because 0 into alpha equal to 0 bar, we know. So 0 bar belongs to W. Identity is finished. Next, inverse condition. Put B equal to 0 and 0 bar, B equal to 0 and A equal to minus 1 in 1. First condition lo put B equal to 0 and A equal to minus 1 in 1. What we get? Minus 1 into alpha plus 0 into beta belongs to W. That implies minus alpha belongs to W for alpha belongs to W. So here what we have observed, every non-zero element having L2 inverse in W. So inverse condition is clear. Next, put A equal to B equal to 1 in 1. First condition is sorry, AB బదులుగా 1 రాసేయండి. Then alpha plus and A 1 into alpha plus 1 into beta belongs to W. That implies alpha plus beta belongs to W for each alpha comma beta belongs to W. So closure property is clear. Next one, put B equal to 0 in 1. First condition లో B equal to 0 రాసేయండి. అప్పుడు ఏమొస్తుంది? A into alpha plus 0 into beta belongs to W. That implies so that implies A alpha belongs to W for A belongs to F, alpha belongs to W. So it is the scalar multiplication condition is proved. Okay. So since what about remaining conditions? Since V is a vector space and W is an non-empty subset of V, since each element of W is a vector, is element of V and V is a vector space, all the remaining conditions, what are they? Associative and commutative law under addition. Last 4 conditions, inner conditions are there in third condition, are all directly exist in W. ఇవి కాకుండా ఇక మనం ఎడిషన్లో క్లోజరు, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఆ తర్వాత స్కేలర్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేసాం. ఇక వెక్టర్ స్పేస్లో మిగిలినవి ఏంటివి? ఎడిషన్లో అసోసియేటివ్లా కామ్యుటేటివ్లా మిగిలాయి. తర్వాత స్కేలర్ మల్టిప్లికేషన్ తర్వాత థర్డ్ రోమన్లో 4 ఇన్నర్ కండిషన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 4 ఇన్నర్ కండిషన్స్ ఆర్ డైరెక్ట్లీ ఎగ్జిస్ట్ in W. So we just proved closure, identity, inverse, scalar multiplication. Remaining conditions are directly existed. So by all these conditions, W is a vector space. Since W is already a subset to vector space, another vector space V, and hence W is called a subspace. Is called a subspace of capital V. So here we have a small doubt. In the previous also, what we say, closure, identity, inverse and scalar multiplication are to satisfy, or to have to prove. మనం డెఫినెట్గా క్లోజర్, ఐడెంటిటీ, ఇన్వర్స్, స్కేలర్ మల్టిప్లికేషన్ కంపల్సరీగా ప్రూవ్ చేయాలి అంటున్నాం. ఆల్ ద రిమైనింగ్ కండిషన్స్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ప్రూఫ్. వై? ఎందుకు మిగతా వాటిని వదిలేయాలి? వై పర్టికులర్లీ దీస్ 4 కండిషన్స్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ ఆర్ ప్రూవ్డ్? లెట్స్ సీ. Here is hence the proof. Now I am giving the small explanation for why closure, identity, inverse under addition and the remaining 4 conditions, and scalar multiplication. మనం ఎందుకు కంపల్సరీ వీటిని ప్రూవ్ చేస్తున్నాం? వై వీఆర్ ప్రూవింగ్ దీస్ కండిషన్స్ మస్ట్ అండ్ షుడ్. జస్ట్ లిసన్. Here is a vector space and it is a W subspace. Let alpha comma beta belongs to W. Okay, alpha beta double తీసుకునండి. Since W is a vector space, here alpha beta belongs to W, belongs to V also. Okay, so since V is a vector space, alpha plus beta, already V vector space కాబట్టి alpha plus beta belongs to capital V.
ఆల్ఫా ప్లస్ బీటా వీలో ఉంటుంది. సో హియర్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు వి. So there is no need to alpha plus beta belongs to W. Alpha plus beta belongs to V. If alpha, that means alpha plus beta may be in W or may not be in W. There is a choice that alpha plus beta may be not in W. Alpha plus beta W లో ఉండదు అనడానికి ఒక చాయిస్ ఇక్కడ ఉంది. కానీ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఆల్ఫా ప్లస్ బీటా మస్ట్ బి బిలాంగ్స్ టు W. ఆల్ఫా ప్లస్ బీటా కంపల్సరీ W లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. దట్ వై వీఆమ్ ప్రూవింగ్ క్లోజర్ ప్రాపర్టీ. On the next one, W. Again, W is a subspace. Okay, W is a subspace. V is a vector space. Since V is a vector space, 0 bar identity element belongs to V. Here also 0 bar belongs to V. If 0 bar is lies in W or does not write in W, but it 0 bar in V. 0 bar V lo undalante, it may or may not be in W. Okay, if 0 bar belongs to W or 0 is not in W, but 0 bar is in V. 0 bar V లో ఉంది అంటే ఉండాలి అన్నాడు తప్ప W లో ఉండాలని చెప్పలేదు. సో 0 bar W లో ఉన్నా లేకపోయినా V లో ఉన్నట్లే. If it 0 bar is in W or not in W, 0 bar is in V. But why to prove? Here we have to prove 0 bar must be in W. Here also chance to 0 bar is may not be in W. 0 bar W లో ఉండక్కర్లేదు అనడానికి ఒక ఛాన్స్ ఉంది. దానికోసం ఫర్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ 0 bar must lies in W. Identity. Next one. Here alpha belongs to W. We are taking alpha W లో ఉంది. That means alpha belongs to V. Since W is subset of V. Alpha V లో ఉంది. V is already vector space by Eddy inverse condition. Minus alpha also belongs to V. Here also minus alpha belongs to V. Minus alpha V లో ఉంది. That means minus alpha may or may not be in W. If it is in W or not in W, minus alpha is in V. But here we have to prove minus alpha must be in W. That way we are proving inverse also. Similarly, we are proving scalar multiplication. Okay, so for the complete proof, this is the rough diagram, rough work. Here also I will present you. For complete proof, type http:// ancient trigonometry .blogspot.com. Type this one and enter. Then you enter into this blog site. Into that, in search box, type necessary condition 2 for subspace. ఈ సైట్ టైప్ చేసిన తర్వాత దానిలో ఎంటర్ అయిపోతే మీకు బ్లాక్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ బ్లాక్ సైట్ లోపల సెర్చ్ బాక్స్లో నెసరీ కండిషన్ 2 ఫర్ సబ్స్పేస్ ఇది టైప్ చేసి ఎంటర్ కొడితే డైరెక్ట్లీ గో టు దిస్ పేజ్. దేర్ యూ హ్యావ్ కంప్లీట్ ప్రూఫ్. ఓకే.